కడప గడపలో జరిగిన ఓ రాజకీయ పంతం చూస్తే వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడి పిల్లలా కనిపిస్తుంది. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకు మగసింహం కూడా కుక్క పిల్లలా కనిపిస్తుందనే ఎలివేషన్ ఇచ్చుకోక తప్పదు. మరి కడప రెడ్డమ్మ సామాన్యంగా పంతం పట్టదు. ఒకవేళ పంతం పట్టిందంటే అది ఏదైనా సరే నెగ్గి తీరే వరకు వదలదు అనే నానుడి సినిమాల్లోనే కాదు, ఇది నిజ జీవితంలోనూ కడపలోనూ నిజమైంది. కడప నగర మేయర్ నగర ప్రథమ పౌరుడు సురేష్ బాబుపై అనర్హత వేటు వేసేదాకా కడప రెడ్డమ్మ పంతం వీడలేదంటే ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా తక్కువే అవుతుంది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సాక్ష్యాలను నిరూపించి కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేసేదాకా ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంతం వీడలేదు. ఎట్టకేలకు తన పంతాన్ని నిరూపించుకొని తాను ఆడపిల్లనే కాను పులిపిల్లను అని నిరూపించుకున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేషన్లో మొదలైన కుర్చిగోల ఇప్పుడు ఆ మేయర్ మెడకు ఉచ్చు బిగించింది. మేయర్ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలంటూ విజిలెన్స్కు చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఆ మేయర్ స్థానానికే ఎసరు పెట్టింది. 2 సార్లు కోర్టు గడువు ఇచ్చినా మూడోసారి విచారణకు హాజరు కాక తప్పడం లేదా? అందుకేనా మేయర్పై అనర్హత వేటు పడింది? కడప గడపలో అసలేం జరిగింది? కడప వైఎస్ కుటుంబానికి గత 25 సంవత్సరాలుగా కంచుకోట. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కడప కార్పొరేషన్లో వారి కుటుంబం చెప్పిందే వేదం. వారి అనుమాయులే అక్కడ కార్పొరేటర్లు. 2006లో కడప మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి 3 పర్యాయాలు జరిగిన కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబం చెప్పిన వ్యక్తులే మేయర్గా కొనసాగుతూ వస్తున్నారు. 2 సార్లు మేయర్ పగ్గాలు చేపట్టారు. కొంత మద్ది సురేష్. ఇదిలా ఉంటే మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో 25 సంవత్సరాల తర్వాత కడపలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కడప మున్సిపల్ కార్పొరేషన్లో కడప ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. దీంతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి వచ్చారు. మొదటి సమావేశంలో అంతా సాఫీగానే జరిగింది. రెండవ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నుంచి గోల మొదలైంది. గత ఏడాది నవంబర్ 7న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపైన ఎమ్మెల్యేకి సీటు లేకుండా చేశారు మేయర్ సురేష్ బాబు. అయితే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి వేదికపైన సీటు లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. గత 20 సంవత్సరాలుగా మున్సిపల్ సమావేశం వేదికపై ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించి ఇప్పుడు ఎందుకు సీటు వేయలేదు అంటూ ఆమె మేయర్ను ప్రశ్నించారు. ఇక్కడి నుంచి మొదలైన మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య మాటల యుద్ధం ఫిర్యాదుల వరకు వెళ్లాయట.
డిసెంబర్ 18వ తేదీన జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం అత్యంతర గందరగోళం మధ్య జరిగింది. అవినీతి అక్రమాలపై, కార్పొరేషన్లో జరుగుతున్న అక్రమాలపై ఎమ్మెల్యే మాధవి ఆరోపణల వర్షం కురిపించారు. అక్రమాలు నిరూపించాలంటూ వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు పోటాపోటీన నిరసనలు చేపట్టడంతో కార్పొరేషన్ సమావేశం గందరగోళం మధ్య ముగిసింది. కడప నియోజకవర్గం మొత్తం కడప కార్పొరేషన్ పరిధిలో ఉండటంతో అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా కార్పొరేషన్ రిజల్యూషన్ తప్పనిసరి. ఎమ్మెల్యే మాధవికి కార్పొరేషన్ పాలకవర్గం సహకరించకపోవడంతో పాటు వేదికపై కుర్చీ వేయకపోవడంతో ఆపరేషన్ వైసీపీకి మాధవిరెడ్డి శ్రీకారం చుట్టారు. 8 మంది వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి రావడానికి చక్రం తిప్పారు. అంతటితో ఆగకుండా నాకే కుర్చీ లేకుండా చేస్తావా, నీకే కుర్చీ లేకుండా చేస్తా చూడు అంటూ కార్పొరేషన్ సమావేశంలో చేసిన సవాల్ మేరకు ఆమె ఫిర్యాదులకు తెరలేపారట. కడప కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఎమ్మెల్యే మాధవి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణలో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని గుర్తించారట. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం ప్రజాప్రతినిధులు వారి పేరున గాని, వారి కుటుంబ సభ్యుల పేరున గాని కాంట్రాక్టు పనులు చేయకూడదని మీకు తెలియదా అంటూ ప్రభుత్వం నీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న షోకాస్ నోటీస్ జారీ చేసింది. షోకాస్ నోటీస్కు 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొంది. ఈ నోటీస్పై మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సమాధానం ఇవ్వడానికి గడువు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. 2 సార్లు గడువు పెంచినా హైకోర్టు 3వసారి విచారణ హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరు కావాలని మేయర్ సురేష్ బాబుకు నోటీస్ జారీ చేసింది హైకోర్టు. దీంతో ఆయన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట హాజరయ్యారు. మాధవిరెడ్డి పంతం మేయర్ సురేష్ బాబుకు ఉచ్చు బిగుసుకుందా? కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు ఆయన పదవికే ఎసురు తెచ్చిపెట్టిందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కడప కార్పొరేషన్లో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులకు చెందిన సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన వ్యవహారం ఇప్పుడు దుమారం లేపింది. వెర్దిని సంస్థలో కొంత మద్ది అమరేష్, కొద్దిమంది జయశ్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారట. కడప మున్సిపల్ కార్పొరేషన్లో వర్ధిని సంస్థ చేపట్టిన కాంట్రాక్టు పనుల జాబితాను విజిలెన్స్ నివేదిక ద్వారా ప్రభుత్వం సేకరించింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 క్లాసెస్ 22 ప్రకారం మేయర్ నేరుగా గానీ కుటుంబ సభ్యుల ద్వారా గానీ కార్పొరేషన్ కాంట్రాక్టు పనులు చేయడం నిబంధనలకు విరుద్ధం.
మున్సిపల్ యాక్ట్ నిబంధనలకు అతిక్రమిస్తే ప్రజా ప్రతినిధులు వారి పదవులకు అనర్హులు అవుతారు. ఇదే ఇప్పుడు మేయర్ సురేష్ బాబు మెడకు చుట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో మొదలైన కుర్చీల గోల మేయర్ సీటుకే ఎసరు తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.